హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే నేను చేస్తున్నాను మటన్ కర్రీ. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ అయితే అందరికీ తెలుసండి, సేమ్ ప్రాసెస్. నేను ఇందులో అయితే వేసుకున్నాను దాల్చీని అండ్ లవంగా వేసుకొని అయితే ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేశాను. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి కదా. సో ఇక్కడ నేను మటన్ తీసుకున్నాను, 1/2 kg తీసుకున్నాను విత్ బోన్స్ తీసుకొని అయితే నేను ఇందులో కర్డ్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అవైతే యాడ్ చేసి అయితే మిక్స్ చేశాను కర్డ్తో. సో ఇప్పుడు దీన్ని మంచిగా వాటర్ వదిలేంత వరకు అయితే దీన్ని ఇలాగే ఫ్రై అనేది చేద్దాము. జస్ట్ మటన్లో నుంచి వాటర్ వదులుతుంది కదా, ఆ స్టేట్ వచ్చేంత వరకు అయితే చేద్దాం. సో ఇందులో నేను మిక్స్ పీసెస్ తీసుకున్నానండి. సో నల్లి తీసుకున్నాను, చాప్స్, కొంచెం సాఫ్ట్ పీసెస్ ఉన్నాయి అండ్ కొన్ని రిబ్స్ పీసెస్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నేను తెప్పించేటప్పుడే నేను అన్నీ కలిపి తీసుకొని రాని అంటే అంటాను. సో అన్ని పార్ట్స్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇది చూసారా, రిబ్స్ది. సో అలా అయితే తెప్పించుకుంటాను. సో ఇప్పుడు దీన్ని అయితే మంచిగా వాటర్ వదిలేంత వరకు అయితే సాటే చేద్దాం. సో చూసారు కదండి, మంచిగా వాటర్ అయితే సపరేట్ అయిపోయింది అండ్ డ్రై కూడా అయిపోయింది. ఇంకొక 2 to 3 minutes హై ఫ్లేమ్లో అయితే పెట్టి ఇలాగ కలుపుకుంటూ అయితే కుక్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా సాటే చేసేటప్పుడు అయితే మంచిగా ఉన్న ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ వచ్చింది. చూసారు కదా, ఇంకా వాటర్ వదిలేసి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇందులో కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. సో నాకైతే ఇవి చాలు. సో నేను ఎట్టగా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేద్దాం. మొత్తానికి అయిపోయింది కదా, చూసారు కదా, వాటర్ అనేది కొంచెం కూడా లేదు. ఇలా అయితే ఆయిల్ మంచిగా సెపరేట్ అయ్యింది. అంటే మేము వాటర్ ఏం యాడ్ చేయలేదండి, ఉన్న కర్డ్లో అండ్ మటన్లో ఉన్న వాటరే బయటకు వచ్చింది. సో ఇప్పుడు అనేది మేము వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఈ బౌల్ అయితే మిక్స్ చేశాను కదా, అదే అందులోనే వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేటట్టయితే పెట్టుకుందాం. ఎందుకంటే ఇందులో ఆల్ పార్ట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ మగ్గడానికి అయితే 4 to 5 విజిల్స్ అయితే పడుతుంది. కొన్ని వాటికి అయితే 3 విజిల్స్ పడితే చాలు. ఇందులో అన్నీ మిక్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. సో వాటర్ వేసాక అయితే నేను విజిల్స్ అయితే పెట్టేశాను. సో 3 విజిల్స్ వచ్చాక అయితే మీకు కావాలనుకుంటే చూసుకోండి. నేనైతే 4 to 5 విజిల్స్ అని నేను అనుకుంటున్నాను, నాకు అంత కావాలనిపిస్తుంది. సో ఓపెన్ చేసి ఒకసారి అయితే మీరు చూసి విజిల్స్ పెట్టుకోండి. ఒక 7 to 8 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే ఓపెన్ చేసుకుంటాను. చూసారా, మంచిగా అయితే మటన్ చాలా సాఫ్ట్గా అయిపోయింది. అంటే చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు
ఇందులో కొంచెం కొబ్బరి వేసుకొని ఇంకా ఈ ఉన్న నీళ్ళు మొత్తాన్ని అయితే మాకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు అయితే మేము దీన్ని మగ్గనిచ్చుకుందాం. సో అలాంటి కోకోనట్ పేస్ట్ ఇప్పుడు సో ఇంత కోకోనట్ పేస్ట్ అయితే తీసుకున్నాను. సో ఇందులో యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే కోకోనట్ పేస్ట్ యాడ్ చేస్తాను కదా. సో ఇదైతే గసగసాలు కొంచెం కొబ్బరి అయితే వేసి గ్రైండ్ చేసుకున్నాను. సో అదైతే యాడ్ చేసుకున్నాం. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు గ్రేవీ మాకు వచ్చే కన్సిస్టెన్సీ వరకు పెట్టుకొని అయితే కుక్ చేసుకున్నాం. వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకుందాం. ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే ఇప్పుడే యాడ్ చేసుకుందాము. సో కొంచెం టేస్ట్ చూసుకుందాం. నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. రెడ్ చిల్లీ పౌడర్ నాకు స్పైసీగానే అనిపిస్తుందండి. ఎందుకంటే నా పాప కూడా తినాలి కదా. సో కొంచెం యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మంచిగా దీన్ని వాటర్ అనేవి తగ్గినంత వరకు అయితే కుక్ చేసుకుందాం. మాకు ఇష్టమైన కన్సిస్టెన్సీకి అయితే తెచ్చుకుందాం. సో ఇలా అయితే నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలండి. సో చూసినట్టయితే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. కొంచెం వాటర్ అయితే ఉంది. సో నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి సో నేను ఇప్పుడైతే కొరియాండర్ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని సో మొత్తం ఒకసారి కలిపేసి సో అయితే ఫ్లేమ్ని అయితే కట్టేస్తాను. అండ్ ఈ స్టవ్ మీదే పెడతానండి. పెడితే ఏమవుతుందంటే ఆ హీట్కే ఉన్న మిగతా కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేది ఇదైపోతుంది. సో ఇప్పుడైతే నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తాను. సో చూసారండి, నేనైతే అప్పుడు అయితే ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను కదా. సో ఇలా స్టవ్ మీద పెట్టాను కాబట్టి ఆ ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. అండ్ కర్రీ చూసారు ఎంత యమ్మీగా అయిందో. అండ్ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోనే ఉంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటే నాకు అది కూడా చెప్పండి. సో యు ఆల్ ఆర్ ఓపెన్ టు కమెంట్ మీ ఎనీథింగ్. సో ఇదైతే నేను ముస్లిం స్టైల్లో అయితే చేశానండి. సో మిగతా వాళ్ళు మీరు ఎలా చేస్తారో మీ రెసిపీస్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.